మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో జరుగుతున్న ఈ భేటీలో టీడీపీ సభ్యులతో పాటు మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. దాంతోపాటు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ప్రణాళికలు, వ్యూహాలు, ఇతర ముఖ్యమైన అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత విస్తరించడంతో పాటు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు చంద్రబాబు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పొలిట్ బ్యూరో సమావేశం టీడీపీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బ్యూరో సమావేశం అయితే స్టార్ట్ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ పొలిట్ బ్యూరో సమావేశం గంట నుంచి కూడా కొనసాగుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి నామినేట్ పోస్టులకు సంబంధించిన అంశం ఉందో అది కీలకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధించి కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకొని పోయే విధంగా కూడా దీనికి సంబంధించి ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతనైతే సీఎం తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా గతంలో ఏదైతే ఎలక్షన్స్కి సంబంధించి వివిధ కారణాల వల్ల సీటు దక్కవలసినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు సైతం కూడా ఎమ్మెల్యే సీటు దక్కినటువంటి పరిస్థితిలో వాళ్ళకి అందరినీ కూడా కవర్ చేస్తూ వాళ్ళకి ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చే కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే విధంగా కూడా ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా చర్చ అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి అంటే వైజాగ్కి సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూటమికి సంబంధించి జనసేన పార్టీని అదేవిధంగా కూడా బీజేపీని కలుపుకొని పోయే దిశగా కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి అంటూ కూడా ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉంటుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఒకరికొకళ్ళు లైజింగ్ మెయింటైన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అలాగే పార్టీ కోసం సీట్లు త్యాగం చేసినటువంటి వ్యక్తులను అయితే మాత్రం మనం మరవకూడదు. వాళ్ళకి కంపల్సరీగా కూడా ఏదో ఒక విధంగా కూడా వాళ్ళకి అకామిడేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది స్థానిక సంస్థల్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి వాటిల్లో కూడా అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఎలక్షన్స్కి సంబంధించి పార్టీకి సంబంధించి మాత్రం ప్రధానంగా పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటుగా కూడా ఇక టీడీపీ అధ్యక్షుని కూడా ఎన్నుకునే ప్రక్రియ కూడా త్వరలోనే కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ఇక ఎమ్మెల్సీలకి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి పూర్తి బాధ్యతను కూడా ఎవరైతే ఈ పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారో వాళ్ళు సీఎం చంద్రబాబుకే బాధ్యతలు అప్పగించే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఈ పొలిట్ బ్యూరో సమావేశం ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈ పొలిట్ బ్యూరో సమావేశం. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా కూడా భవిష్యత్తులో కూటమితో ఎలా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కూడా ఒకళ్ళని కూడా కలిపే లైజనింగ్ మెయింటైన్ చేసుకునే పరిస్థితి, ఇక రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని గత 5 సంవత్సరాల నుంచి కూడా విధ్వంసకర పాలన కొనసాగింది అని తెలియజేస్తున్నారు. టీడీపీకి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా టీడీపీకి సంబంధించిన నాయకులందరూ దీనికి సంబంధించి ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 శ్వేతపత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. విధ్వంసమైనటువంటి ప్రతి దానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయడం ద్వారా ప్రజల్లో చర్చ ఏ మేరకు వెళ్ళింది, ప్రజలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళకి రీచ్ అయిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజైతే చర్చించి ప్రధానంగా కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా కూడా ఇక్కడ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాలు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.